2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు దగ్గర నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ పరాభవనామ సంవత్సర ఫలితాలు ఎట్లా ఉన్నాయి? మరి 6వ రాశి ఈ కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యా రాశి ఫలితం ఏమిటి అంటే, ఈ కన్యా రాశికి 6 ఆదాయం, 8 ఆదాయం, 11 ఖర్చు, 8 రాజపూజ్యం, 11 రాజావమానం. వచ్చే ఆదాయం కంటే ఖర్చు, అవమానాలు, బాధలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ కన్యా రాశికి వచ్చేప్పటికల్లా కుజుడు, బుధుడు, రాహువు ఈ 3 గ్రహాలే బాగాలేవు. ఈ కన్యా రాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేరు. ఎందుకంటే 8 గ్రహాల్లో 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. దీనివల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, నష్ట కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వివాహ వ్యవస్థలో మాత్రం చాలా ఇబ్బందులు కలిగే లక్షణాలు ఉన్నాయి. మరి అత్త కోడళ్ళ తగాదాల్లో ప్రవేశించి ఒక పక్క మాట్లాడి రెండో వాళ్ళని హింసించి మరి తల్లిదండ్రులను బయటికి పంపించడం, లేకపోతే భార్యను పుట్టింటికి పంపించడం, ఇట్లాంటి పొరపాటు పనులు చేస్తే జీవితం మొత్తం స్పాయిల్ అయిపోయే లక్షణం ఈ కన్యా రాశికి ఎక్కువగా కనబడుతుంది. ఈ కన్యా రాశి వాళ్ళు ఎక్కడ తొందర పడకూడదు. ఎట్లా ఉంటుంది అంటే, 2 చేతులు ఉన్నాయండి, చేతికి చేయగలిగితే శబ్దం వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో భార్యాభర్తలకి బాగా గొడవలు, సమస్యలు వస్తాయి. ఒకళ్ళు ఎంత తగాదా అన్నా రెండో వాళ్ళు సర్దుకొని ఉంటే గొడవలు రావు. కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి చెప్పబోయే సలహా ఏమిటంటే, మీరు ఒకళ్ళు తగ్గి ఉండండి. ఒకళ్ళు లేదైనప్పుడు ఒకళ్ళు తగ్గండి, సర్దుకోండి, మీరు బాగుపడతారు. ఈ టైంలో కనుక ఏమాత్రం తేడా వచ్చినా మీ జీవితాలు పనికి రాకుండా పోతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాలు చూపించుకోవాలి. అట్లా కాకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు.